అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం నిష్పత్తి మరియు అనుపాతంలో సమ్స్ కొన్ని మోడల్ చూస్తున్నాము. ఇప్పుడు కొన్ని మోడల్ చూద్దాం. టీవీ మరియు స్కూటర్ ధరల మధ్య నిష్పత్తి 5:12 మరియు స్కూటర్ ధర టీవీ ధర కన్నా 21,000 ఎక్కువ అయిన టీవీ ధర ఎంత? యాక్చువల్లీ టీవీ టు స్కూటర్ ఈక్వల్ టు 5:12 ఇచ్చారు మనకి. సో మనకి స్కూటర్ ధర కన్నా టీవీ ధర 21,000 తక్కువ అన్నమాట. అంటే స్కూటర్ ధర ఎక్కువ 12 ఉంది కాబట్టి టీవీ ధర తక్కువ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషను 21,000 అని ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ 21,000 కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్షియేషను మనకి 7 వస్తుంది. ఆ 7 పోర్షన్స్ 21,000కి ఈక్వల్ అయ్యాయి అనమాట. సో 7 పోర్షన్స్ 21,000కి ఈక్వల్ అయితే మనకి టీవీ ధర ఫైండ్ అవుట్ చేయమన్నారు. టీవీ అంటే 5 కాబట్టి మనం 5 వాల్యూని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేది. x is equal to 21,000 into 5/7. 3 times పోతుంది. సో 3,000. సో x is equal to 15,000. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. 400 రూపీస్ని ఏబీలకు 5:3 నిష్పత్తిలో పంచాను. అయినా ఏ వాటా ఎంత? అంటే 400 రూపాయలని ఏబీ అనే ఇద్దరు వ్యక్తులకి పంచుతున్నారు. అది కూడా 5:3 నిష్పత్తిలో పంచుతున్నారు. అంటే A/B = 5:3 అవుతుందన్నమాట. సో మొత్తం టోటల్ 400 రూపీస్ కాబట్టి సో ఇక్కడ కూడా మనం టోటల్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. టోటల్ రాసులు మొత్తం = 5 + 3 = 8. అంటే 8 పోర్షన్స్ = 400 రూపీస్ అనమాట. 8 పోర్షన్స్ = 400 అయినప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఏ వాటా 5 కాబట్టి సో 5 ఎంత? దీని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x is equal to 400 into 5/8. 50 times పోతుంది 400లో. 5 50s 250 రూపీస్ అనమాట. సో ఏ వాటా 400లో ఏ వాటా 250 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 750 రూపీస్ని ఏబీసీలకు 7:5:3 నిష్పత్తిలో పంచను. అయినా సి వాటా ఎంత? అంటే 750 రూపాయలని ఏబీసీలోనే 3% పంచుతున్నారు. అది కూడా 7:5:3 అనే నిష్పత్తిలో పంచుతున్నప్పుడు సి వాటా ఎంత వస్తుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి A/B/C పంచిన వాటా 7:5:3. సో టోటల్ అమౌంట్ 750 రూపీస్ కాబట్టి సో ఇక్కడ టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. 7 + 5 = 12. 12 + 3 = 15. అంటే దీని నుంచి మొత్తం 15 పోర్షన్స్ అవుతుందన్నమాట. అంటే 15 పోర్షన్స్ = 750 అయినప్పుడు మనకి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సి ప్లేస్లో 3 ఉంది. సో 3 = ఎంత అని అనుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x is equal to 750 into 3/15. 15 1s are 15 5s. 15 5s are 75 కాబట్టి 50 times పోతుంది. సో 350s 150 కాబట్టి ఇక్కడ సికి వచ్చే వాటా 150 రూపాయలు అనమాట. 650 రూపీస్ని ఏబీసీలకు 1/2 1/3 1/4 నిష్పత్తిలో పంచాను. ఏ వాటా ఎంత? ఇప్పుడు 650 రూపీస్ని 3% పంచుతున్నారు. అది కూడా 1/2 1/3 1/4 నిష్పత్తిలో పంచుతున్నారు. అయినా ఏ వాటా ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి నార్మల్గా మార్చుకోవడానికి ఏం చేయాలంటే
1/2 ఆల్రెడీ మనం ప్రీవియస్ చెప్పుకున్నట్లో ఇలాగా భిన్నాల్లో ఇస్తే దాన్ని నార్మల్గా ఎలా మార్చుకోవాలో చూసాము. సో సేమ్ మెథడ్ యూజ్ చేసుకొని 2 3 4 సో 2 3 4 వచ్చింది. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఎల్సిఎం 12 అవుతుంది. సో 12 అవుతున్నప్పుడు 2 6 టైమ్స్ పోతుంది, 6:3 4 టైమ్స్ పోతుంది, 4:4 3 టైమ్స్ పోతుంది 3. సో 6 వాళ్ళకి పంచాల్సిన నిష్పత్తి ఎంత అంటే ఏబిసి నిష్పత్తి A:B:C = 6:4:3. సో 6:4:3 వచ్చింది. A:B:C ఈ నిష్పత్తిలో పంచాలి. సో ఇక్కడ టోటల్ రూపీస్ 650 రూపీస్ కాబట్టి సో 650 రూపీస్ని ఇక్కడ 3 నిష్పత్తులు కూడా ఇక్కడ టోటల్ వాల్యూ కాబట్టి ఇక్కడ టోటల్ తీసుకుంటాం. సో 6 4 10 10 3 13. సో టోటల్ = 13 అవుతుంది. సో 13 = 650 అయితే మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏ వాటా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ వాటా ప్లేస్లో 6 ఉంది కాబట్టి మనకి 6 = ఎంత అని చూసుకుంటాం. సో x = 650 × 6/13. 13 1s are 13 5s are 65. సో 50 టైమ్స్ పోతుంది. 50 × 6 = 300 రూపీస్. సో ఈ 650లో ఏ వాటా ఎంత అవుతుందంటే 300 రూపీస్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. కొంత సొమ్ముని ఏబిసిలకు 5:4:3 నిష్పత్తిలో పంచెను. ఏ వాటా 400 అయినా మొత్తం సొమ్ము ఎంత? ఇక్కడ A:B:C = 5:4:3 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చింది ఏ వాటా 400 అని ఇచ్చారు. సో ఏ ప్లేస్లో 5 ఉంది. సో 5 = 400 అయినా మొత్తం ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాము. 5 + 4 = 9 9 + 3 = సో 12 అవుతుంది. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కాబట్టి 12 పోర్షన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు మనకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చూసుకుంటే x = 400 × 12/5 80 టైమ్స్ పోతుంది. x = 8 12s are 96 కాబట్టి 960 రూపీస్ అవుతుంది. సో టోటల్ సొమ్ ఎంత అంటే 960 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. కొంత సొమ్ముని ఏబిసిలకు 8:5:3 నిష్పత్తిలో పంచెను. బి వాటా సి వాటా కన్నా 240 రూపాయలు ఎక్కువ అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. మనం ఫస్ట్ A:B:C వేసుకుంటే 8:5:3 అవుతుంది. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి 8:5:3 కాబట్టి సో బి వాటా సి వాటా కన్నా ఇక్కడ మనకి ఇచ్చింది బి వాటా సి వాటా కన్నా 240 రూపాయలు ఎక్కువ. బి వాటా సి వాటా కన్నా అంటే బి వాటా 5 సి వాటా 3 పోర్షన్స్ అయినప్పుడు 5 పోర్షన్స్ 3 పోర్షన్స్ అయినప్పుడు ఈ డిఫరెన్షియేషను కన్నా ఎక్కువ కాబట్టి 250 రూపీస్ అంటే 5 - 3 = 2 అంటే 2 పోర్షన్స్ = 240 రూపీస్ అవుతుంది. అయినా మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అని అంటే ఏ వాటా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ వాటా 8 పోర్షన్స్ కాబట్టి సో మనం ఇప్పుడు 8 పోర్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్లో x = 240 × 8/2. 240 అంటే 120 టైమ్స్ పోతుంది. సో x = 2
960 రూపీస్ అవుతుందన్నమాట. సో ఏ వాటా 960 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 770 రూపాయలని ఏబీసీలకు పంచాలి. ఏబీల మధ్య నిష్పత్తి అంటే ఏ వాటాకి బి వాటాకి మధ్య నిష్పత్తి 2:3, అలాగే బి వాటాకి సి వాటాకి మధ్య నిష్పత్తి 1:2 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ మనకి రెండు డిఫరెంట్ నిష్పత్తులు ఇచ్చి దాంట్లో ఒకళ్ళ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి రెండు యూనిఫామ్ కింద చేసుకోవాలి. అంటే ఒకేలా ఉండేలాగా నిష్పత్తులు రెండు ఒకేలా ఉండేలా చేసుకొని దాని తర్వాత ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి A:B = 2:3, ఇక్కడ A:B = 2:3, అలాగే B:C = 1:2, B:C = 1:2. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి షార్ట్కట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం, ఈ రెండు నెక్స్ట్ A:B:C = 2 1s are 2, 3 1s are 3, 3 2s are 6. సో A:B:C వాల్యూ 2:3:6 వచ్చింది. ఇక్కడ మనకి ఏమడిగారంటే టోటల్ రూపీస్ 770 రూపాయలు ఇచ్చారు కాబట్టి సో టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో 2 + 3 = 5, 5 + 6 = 11. సో 11 పోర్షన్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్. ఆ 11 పోర్షన్స్ 770 రూపీస్కి ఈక్వల్ అనమాట. 11 = 770 రూపీస్ అయితే మనకు ఫైండ్ అవుట్ చేయమంది ఏ వాటా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ వాటా ప్లేస్లో 2 ఉంది. సో 2 = ఎంతో ఫైండ్ అవుట్ చేస్తుంది. X = 770 × 2/11, 11 7 7 పోతుంది కాబట్టి 70. సో X = 140 అవుతుంది. సో మనం దీంట్లో 770 రూపీస్లో ఏ వాటా 140 రూపీస్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 510 రూపాయలని ఏబీసీలకు పంచవలను. అది కూడా ఎలా పంచాలి అని చెప్పారంటే కండిషను ఏ వాటా బి వాటాలో 2/3వ వంతు, అలాగే బి వాటా సి వాటాలో 1/4వ వంతు అయిన బి వాటా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏ వాటా బి వాటాలో 2/3వ వంతు. సో ఏ వాటా = 2/3 × బి. అలాగే ఇక్కడ ఏమిచ్చారంటే ఇంకో కండిషను బి వాటా సి వాటాలో 1/4వ వంతు, బి వాటా సి వాటాలో 1/4 వంతు కాబట్టి బి = 1/4 సి రాసుకుంటాం. సో దీని నుంచి నిష్పత్తుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నిష్పత్తులు ఫైండ్ అవుట్ చేయాలంటే A/B = 2/3, అలాగే B/C = 1/4. దీని నుంచి A:B = 2:3, అలాగే B:C = 1:4. సో ఇలాగా ఇచ్చినప్పుడు 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి A:B:C = 2 1s are 2, 3 1s are 3, 3 4s are 12. సో A:B:C = 2:3:12 వచ్చింది. అంటే ఈ 510 రూపీస్ని మనం 2:3:12 నిష్పత్తిలో మనం డివైడ్ చేసి ఏకి 2%, బికి 3%, సికి 12% ఇస్తాం. మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది బి వాటా కాబట్టి బి ప్లేస్లో 3 ఉంది కాబట్టి సో టోటల్ 510 రూపీస్ కాబట్టి మొత్తం టోటల్ ఎంత వస్తుందంటే 12 + 3 15, 15 + 2 = 17. మొత్తము 17 పోర్షన్స్ వస్తుంది. సో
17 portions ఈజ్ ఈక్వల్ టు 510 రూపీస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి వాల్యూ కాబట్టి బి ప్లేస్లో 3 ఉంది, 3 పోర్షన్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 510 ఇంటూ 3/17. సో ఇప్పుడు 17 1s are 17 3s are 51 కాబట్టి 30 టైమ్స్ పోతుంది. సో 30 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 90. సో టోటల్ 510 రూపీస్లో బీకి వాటా 90 రూపీస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 1000 రూపాయలని ఏబీసీలకు పంచవలను. ఏ వాటా బి వాటాకి రెట్టింపు, బి వాటా సి వాటాకి 3 రెట్లైన ఏ వాటా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి టోటల్ 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలని ముగ్గురికి పంచాలి. ఆ ముగ్గురికి కూడా ఏ కండిషన్లో పంచాలంటే ఏ వాటా బి వాటాకి రెట్టింపు. ఏ వాటా బి వాటాకి రెట్టింపు అని అన్నప్పుడు ఏం రాసుకుంటాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2b, అలాగే బి వాటా సి వాటాకి 3 రెట్లు. సో బి వాటా సి వాటాకి 3 రెట్లు కాబట్టి 3c. సో దీన్ని ఇక్కడ నుంచి ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/1, అలాగే బి బై సి ఈజ్ ఈక్వల్ టు 3/1. ఇక్కడ నుంచి నిష్పత్తులకు మార్చుకుంటే A/B ఈజ్ ఈక్వల్ టు 2:1, అలాగే B/C ఈజ్ ఈక్వల్ టు 3:1. దీని నుంచి A/B/C ఫైండ్ అవుట్ చేస్తే 2 3s are 6, 1 3 3, 1 1 1. సో A/B/C ఈజ్ ఈక్వల్ టు 6:3:1 అవుతుంది. ఇక్కడ టోటల్ వాల్యూ 1000 రూపీస్ కాబట్టి ఇక్కడ టోటల్ రాసులు మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే 6 3 9 9 1 10. సో 10 పోర్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే మనకు ఫైండ్ అవుట్ చేయమంది ఏ వాటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ వాటా ఏ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6ని ఫైండ్ అవుట్ చేయాలి. సి ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 6/10, 0 0 క్యాన్సిల్, 6 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 600. సో ఏ వాటా 1000 రూపీస్లో ఏ వాటా 600 రూపీస్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. 650 రూపీస్ని ఏబీసీలకు పంచవలను. ఏ వాటా 2 రెట్లు, బి వాటా 3 రెట్లు, సి వాటా 4 రెట్లకి సమానం అయిన ఏ వాటా ఎంత అంటే ఏ వాటా 2 రెట్లు అంటే 2a ఈజ్ ఈక్వల్ టు బి వాటాకు 3 రెట్లు 3b ఈజ్ ఈక్వల్ టు సి వాటా 4 రెట్లకు సమానం అన్నారు కాబట్టి 4c. ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c వచ్చింది. అయినా ఏ వాటా ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు దీన్ని మనం 2a ఈజ్ ఈక్వల్ టు 3b, 3b ఈజ్ ఈక్వల్ టు 4c ఇలా 2 వాల్యూస్ కింద రాసుకోవచ్చు. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2, బి ఇటు వచ్చింది 2 ఇటు వెళ్ళింది. అలాగే బి బై సి ఈజ్ ఈక్వల్ టు 4/3. సో A/B ఈజ్ ఈక్వల్ టు 3:2, అలాగే B/C ఈజ్ ఈక్వల్ టు 4:3. సో మనం దీన్ని బట్టి ఏబీసీని ఫైండ్ అవుట్ చేస్తాము. A/B ఈజ్ ఈక్వల్ టు 3:2, అలాగే B/C ఈజ్ ఈక్వల్ టు 4:3,
దీని నుంచి A/B/C = 3 4s are 12, 2 4s are 8, 2 3s are 6. So 12:8:6 నిష్పత్తిలో ఏ వాటా బి వాటా సి వచ్చిందనమాట. సో దీన్ని బట్టి ఏ వాటాను ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ 650 రూపీస్ అవుతుంది. సో 12 + 8 + 6 = 26. సో టోటల్ 26 పార్ట్స్ వచ్చాయి. 26 పార్ట్స్ = 650 రూపీస్ అయినా మనకి ఏ వాటా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ ప్లేస్లో 12 ఉంది. 12 పార్ట్స్ = ఎంత? సో x = 650 × 12 / 26 2 6 టైమ్స్ పోతుంది. 13 1s are 13 5s are. సో 0 0. సో x = 300. సో 650 రూపీస్లో ఎక్స్ వాల్యూ అంటే ఏకొచ్చే వాటా 300 రూపాయలు అవుతుంది. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.